హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ఈరోజు మనం తెలంగాణకు సంబంధించినటువంటి చాప్టర్ నెంబర్ 2లో 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఈరోజు గ్రామర్ చూద్దాం. సెకండ్ లెసన్లో చూడండి. ఫస్ట్ టాపిక్ చూడండి, సొంత వాక్యాలు అని ఉంది కదా. ఇప్పుడు మామూలుగా మనకు తెలుసు సొంత వాక్యాలు అంటే ఏంటో. ఒకసారి మళ్ళీ చూద్దాం. యాది చేసుకును అని ఉంది కదా. యాది చేసుకును అంటే నేను నా స్నేహితుడు చిన్నప్పుడు సంగతులు యాది చేసుకుని బాగా నవ్వుకుందాం. యాది చేసుకుని అంటే గుర్తు చేసుకోవటం. యాది చేసుకోవడం అంటే గుర్తు చేసుకొనుట. యాది చేసుకొనుట అంటే గుర్తు చేసుకొనుట, లేదంటే జ్ఞాపకం తెచ్చుకోవట. జ్ఞాపకం తెచ్చుకొనుట అన్నమాట యాది చేసుకొనుట అంటే. ఓకే, ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఇచ్చేశారు కాబట్టి ఇది ఓకే. పసందు అంటే ఏంటి? మామూలుగా ఇష్టం. మనకేమి ఇష్టం? నాకు మిఠాయిలు పసందు. నాకు మిఠాయిలు అంటే పసందు. నాకు మిఠాయిలు అంటే పసందు. ఈజీగా ఉండాలి సొంత వాక్యం ఎప్పుడైనా సరే, కష్టపడకూడదు. నగరంలో తోటలోని పూలు రమ్యంగా ఉన్నాయి. నగరంలో తోటలోని పూలు రమ్యంగా ఉన్నాయి. ఏ విధంగా అయినా రాసుకోవచ్చు అన్నమాట. రమ్యం అంటే ఏంటంటే చూడటానికి అందంగా ఉండేటటువంటిది. క్షేత్రం అంటే ఏంటి? పుణ్యస్థలం లేదా ఒక ప్రత్యేక ప్రదేశం లేదా భూమిని కూడా క్షేత్రం అంటారనమాట. చూడండి, తిరుమల క్షేత్రం ప్రత్యేక పుణ్యస్థలం లేదా క్షేత్రం. ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? అదేవిధంగా కవి అని ఉంది. కవి అంటే మనం ఏం చెప్పుకున్నాం? కవి అంటే ఎవరు అసలు? మామూలుగా కవి అంటే రచనలు చేసేవాడు. కవి అంటే రచనలు చేసేవారిని ఏమంటారు? కవి అంటాం అన్నమాట. అదేవిధంగా కవి అంటే రచనలు చేసేవాడు మరియు శుక్రుడు. అదేవిధంగా నీటి కాకి అని కూడా అర్థం అన్నమాట. నీటి కాకి అని కూడా అర్థం. మనం క్షేత్రం అంటే ఏం తెలుసు? ఆల్రెడీ లాస్ట్ లెసన్లో మనం చెప్పుకున్నాం. క్షేత్రం అంటే పుణ్యక్షేత్రం లేదా భూమి, పుణ్యస్థలం. అదేవిధంగా భార్య ఎన్ని అర్థాలు ఉన్నాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇల్లు అని ఉంది. ఇల్లు అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇల్లు కానీ గృహం అంటే ఏంటి? వసతి. అదేవిధంగా సదనం అంటారు కదా. సదనం వసతి సదనం. అదేవిధంగా గేహం అని నానార్థాలు లేదా పర్యాయపదాలు అన్నమాట. ఇవి నానార్థాలు. మనం ఆల్రెడీ ఇక్కడ నానార్థాలు అయిపోయినాయి కదా. ఇవి పర్యాయపదాలు. ఇల్లు అంటే వసతి, సదనం, అదేవిధంగా గేహం అన్నమాట. 3 ఉన్నాయి, 3 పర్యాయపదాలు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, పొగడ్తా స్తోత్రం అని ఉంది. పొగడ్తా స్తోత్రం అంటే ఏంటి? పొగడ్తా స్తోత్రం అంటే మనకి ఏమర్థం వస్తుంది? ప్రశంస. పొగడ్తా స్తోత్రం అంటే ప్రశంస అని అర్థం వస్తుంది అన్నమాట. దీనికి ఇదొక్కటే ఉంది, పొగడ్తా స్తోత్రంకి. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రకృతులు వికృతులు అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రకృతులు వికృతులు చాలా ఇంపార్టెంటు. ఇది చాలా ఇంపార్టెంటు. ఇది కూడా ఇంపార్టెంటే, కానీ కొంచెం అన్నమాట. ఈ 2 మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ మీకు ఇస్తే మీరు ఈజీగా రాసేస్తారు. భాష అంటే భాష. కవిత అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. కవిత అంటే కవిత. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్. అదేవిధంగా కథ ఉంది కదా. కథ అనేది ఇక్కడ ఏముంది? కథ అనేది మనం ఈ విధంగా రాసుకోవాలి. తాగి పొట్టలో చుక్క రావాలన్నమాట కథ. స్త్రీ అంటే ఇంతి అంటే స్త్రీ అన్నమాట. ప్రకృతి వికృతులు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా. ఇక్కడ చూడండి,
వ్యుత్పత్తార్థాలు ఇచ్చారు. వ్యుత్పత్తులకు పదాలను రాయండి అంటే మనకు బోర్డు ఎగ్జామ్లో ఏ విధంగా అయినా అడగొచ్చు. సరే, ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అజ్ఞానమనడి అంధకారాన్ని తొలగించేవాడు ఎవరు అంటే పిల్లల్లో కానీ లేదంటే సమాజంలో కానీ ఎక్కడైనా సరే చీకటిని తొలగించేవాడు ఎవరు? గురువు. చీకటిని తొలగించేవాళ్ళు ఎవరు? గురువు. గురువు అంటే ఆటోమేటిక్గా ఒకప్పుడు అంటే ఋషులు మునులు, ఇప్పుడెవరు? ఉపాధ్యాయులు. కాబట్టి బోర్డు ఎగ్జామ్లో ఇదైనా అడగొచ్చు. అదేవిధంగా భాషింపబడినది ఏంటి? భాషింపబడినది భాష. ఓకేనా? ఇది ఏ విధంగా అంటే మనకు బోర్డు ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అనుకుంటా. చూడండి ఒకసారి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. భాష అను పదానికి వ్యుత్పత్తి అని ఈ విధంగా ఇచ్చేసేస్తాడు. ఈ విధంగా ఇచ్చేసి ఆప్షన్ 1 భాషింపబడినది, ఆప్షన్ 2 మాట్లాడేది, ఆప్షన్ 3 నవ్వేది, ఈ విధంగా అడుగుతాడు అనమాట. 4 ఆప్షన్లు ఇస్తాడు. మనం భాషింపబడినదని ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? నేను ఇప్పుడు ఇక్కడ వ్యాకరణాంశాలు ఉన్నాయి కదా, ఈ వ్యాకరణాంశాలు నేను ఆల్రెడీ వైట్ బోర్డు మీద చెప్పాను. నేను ఆ వీడియో మధ్యలో పెడతాను. మీరు ఆ వీడియో చూసిన తర్వాత ఇవి రండి. ముందుగా మనం సామాన్య వాక్యం అంటే ఏంటో తెలుసుకుందాం. సామాన్య వాక్యం అంటే ఒక సమాపక క్రియ ఉండాలన్నమాట. ఒక సమాపక క్రియ అంటే చూడండి ఏంటో చెప్తాను. సామాన్య వాక్యం అంటే సమాపక క్రియ ఉండాలి. సమాపక క్రియ అంటే ఏంటంటే సమాపక క్రియ ఉండాలి. సమాపక క్రియ అంటే పని పూర్తయిందని తెలియజేసే క్రియ అన్నమాట. పని పూర్తయిందని తెలిపే క్రియ. పని పూర్తయిందని మనకి ఏ విధంగా తెలుస్తుంది? ఒక వాక్యం చెప్పుకుందాం. రాము అన్నం తిన్నాడు. రాము అన్నం తినేశాడు. ఇక్కడ పని పూర్తయిపోతుంది. ఇది తిన్నాడు అనేది క్రియ. ఇది ఒక సామాన్య వాక్యం. దీన్నే మనం రెండో సామాన్య వాక్యంగా రాము బడికి వెళ్ళాడు. ఇక్కడ కూడా ఇది కూడా క్రియ. వెళ్ళాడు అనేది అయిపోయింది. అంటే సామాన్య వాక్యం అంటే పని పూర్తయిన దానిది తెలియజేస్తుంది అన్నమాట. తిన్నాడు, వచ్చాడు, వెళ్ళాడు, రాశాడు, ఇలా పని పూర్తయిన దాన్ని తెలియజేసేది సామాన్య వాక్యం. ఇక్కడ చూడండి, సామాన్య వాక్యం తర్వాత మనం తెలుసుకోవాల్సింది సంశ్లిష్ట వాక్యం. సామాన్య వాక్యం తర్వాత సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే పని పూర్తయిందనేది తెలియదు అన్నమాట. అసమాపక క్రియ ఉంటుంది దాంట్లో. అసమాపక క్రియ అంటే పని పూర్తయింది తెలియదు, పని పూర్తి కాదు, ఇంకా ఏదో ఉందన్నమాట, పని పూర్తి కాదు. ఏ విధంగా అంటే రాము, పై వాక్యాన్ని మారుస్తున్నాను చూడండి. రాము అన్నం తిని అంటే ఇక్కడ చూసారా, తిన్నాడు అనేదాన్ని మనం పని పూర్తి కాలేదని చెప్పి రాసాం. అయితే ఎప్పుడైతే మనకి వాక్యం అనేది పూర్తయిపోతుందో ఈ లాస్ట్లో మాత్రం క్రియని ఉన్నట్టుగానే రాయాలి. రాము అన్నం తిని ఎక్కడికి వెళ్ళాడు? బడికి వెళ్ళాడు. రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఈ విధంగా మనం పని పూర్తయిన దాన్ని అవనట్లుగా రాస్తే అది సంశ్లిష్ట వాక్యం. తర్వాత సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం వచ్చేసి, సంయుక్త వాక్యం అంటే ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి కదా, ఈ రెండు వాక్యాలని కలిపి రాస్తామన్నమాట. ఏ విధంగా రాస్తామనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. సంయుక్త వాక్యంలో మనం కొన్ని పదాలను గుర్తుపెట్టుకోవాలి. కానీ, కావున, మరియు, కాబట్టి, అందువలన ఇటువంటి పదాలను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సంయుక్త వాక్యం ఎగ్జాంపుల్స్ చూడండి. రాము అన్న, లక్ష్మణుడు తమ్ముడు. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాం? మనం ఏ విధంగా రాస్తామంటే దీన్ని గమనించాలి. మనం ఏ విధంగా రాస్తాం దాన్ని? రాము లక్ష్మణుడు అన్నదమ్ములు
దమ్ములు, అన్నదమ్ములు అని రాస్తాం అన్నమాట. ఇదే విధంగా చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే రాణి అక్క సీత చెల్లెలు. దీన్ని ఏ విధంగా రాసుకుంటాం? రాణి సీత అక్క చెల్లెలు. రాణి సీత అక్క చెల్లెలు. సార్ మరి మాకు ఇవి చెప్పారు కదా, కానీ, కావున, మరియు, కాబట్టి, ఇవి ఎక్కడ వాడాలంటే దాని గురించి కూడా చెబుతాను చూడండి. దాని గురించి కూడా చెబుతాను. ఒక్క నిమిషం. ఇక్కడ ఎలా రాయాలంటే చూడండి, దాని ఎగ్జాంపుల్ చెబుతా. వర్షాలు కురిశాయి పంటలు పండాయి. దీన్ని మనం సంయుక్త వాక్యంగా మార్చాలి. దీన్ని సంయుక్త వాక్యంగా ఏ విధంగా మారుస్తాం? వర్షాలు కురిశాయి కాబట్టి పంటలు పండాయి. ఈ విధంగా రాస్తాం అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సామాన్య వాక్యం అంటే ఏంటి, సంయుక్త వాక్యం అంటే ఏంటి, సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి, క్లారిటీగా అర్థమైంది కదా. ఈ విధంగా మనం సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు రాస్తాం అన్నమాట. అర్థమవుతుందా? అదనమాట. ఇక్కడ మనకు చూడండి సంశ్లిష్ట వాక్యం ఉంది కదా, సామాన్య వాక్యం చూశారు కదా. సామాన్య వాక్యం అంటే క్రియతో కనుక, అంటే వెళ్ళాడు, వచ్చాడు, ఈ విధంగా పదాలు మనకు కనపడేటంటే అది సామాన్య వాక్యం అని. సంశ్లిష్ట వాక్యంలోకి రాసేటప్పుడు తిన్నాడు అంటే పని పూర్తయిపోయింది. ఆ తిన్నాడుని తిని, వచ్చాడు అంటే వచ్చాడు అంటే వచ్చి, ఈ విధంగా మారుస్తాం అన్నమాట. ఈ విధంగా మారిస్తే సంశ్లిష్ట వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఏంటి? ఏదైనా రెండు సామాన్య వాక్యాలను కానీ సంశ్లిష్ట వాక్యాలను కానీ సంయుక్త వాక్యాలుగా మారుస్తాం. కొన్నిసార్లు ఆ సంయుక్త వాక్యాల్లో కానీ, కావున, మరియు, కాబట్టి, అందువలన అనేవి వస్తాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం సందులు చూసుకుందాం. ఓకేనా? చూసిన తర్వాత ఇవి రండి. కింది వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చండి అని ఉంది. సామాన్య వాక్యాలుగా మార్చండి అన్నప్పుడు మనకు సామాన్య వాక్యంలో ఏముండాలి? సమాపక క్రియ ఉండాలి. అంటే పని పూర్తయింది అని తెలియజేసి ఉండాలన్నమాట. ఆ పని పూర్తయినట్టు తెలియజేసి రెండు క్రియలు రావాలి. ఏ విధంగా రాస్తాం చూడండి. తిరుమల రామచంద్ర గారు సంస్కృత ఆంధ్ర భాషలో పండితుడు అని ఇచ్చాడు. దీన్ని మనం సామాన్య వాక్యంగా మార్చమన్నాడు. మనం ఆల్రెడీ అక్కడ ఏం చెప్పుకున్నాం? రాము అన్నం తిన్నాడు, రాము బడికి వెళ్ళాడు, ఈ విధంగా చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ మనకి కామా ఉంది కదా, మీరు ఇక్కడ కామాని గ్రహించారు కదా, కామా ఉంది కదా. ఈ కామా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కామాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎందుకో చూడండి, ఈ కామా లేకపోతే మీరు గుర్తుపట్టలేరు. తిరుమల రామచంద్ర గారు సంస్కృత, ఇక్కడ వరకు ఒకటి, సంస్కృత భాషలో పండితుడు, ఇది ఫస్ట్ లైన్. ఓకే, తర్వాత మళ్ళీ రెండో లైన్. తిరుమల రామచంద్ర గారు, ఇది ఆల్రెడీ అయిపోయింది, రాసేసాం. ఆంధ్ర భాషలో పండితుడు అనేది రెండో లైన్. ఓకేనా? ఈ విధంగా సామాన్య వాక్యం రాస్తాం. రెండో దానికి చూడండి. నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని. ఇది ఇక్కడ కామా చూశారు కదా, ఈ కామాని గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను ఒకప్పుడు పుస్తకాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని, ఇది ఫస్ట్ లైను. తర్వాత నేను ఒకప్పుడు పుస్తకాలు అనేది ఆల్రెడీ మనం వాడేసేసాం ఇక్కడ ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు రెండో దాంట్లో ఏం రాస్తాం? నేను ఒకప్పుడు వ్యాసాలు అనేది రాయాలి రెండో దాంట్లో. వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసేవాడిని అనేది రెండో లైను. ఈ విధంగా రాసుకుంటాం. ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ బాగా గమనించాలి. ఇక్కడ కామా ఉంది మనకి. ఇంట్లో మాట్లాడే భాష, బడిలో చదివే భాష వేరు. ఇక్కడ మనం చూడండి, ఇంట్లో మాట్లాడే భాష వేరు, ఇది ఫస్ట్ లైను. రెండో లైన్ వచ్చేసి బడిలో చదివే భాష వేరు, ఇది రెండో లైను. ఈ విధంగా మనం ఇచ్చినటువంటి వాక్యాలని సామాన్య వాక్యంలోకి ఈ విధంగా మారుస్తాం. ఓకేనా?
ఆ తర్వాత చూడండి సంయుక్త వాక్యాలు. సంయుక్త వాక్యాలు అంటే మీకు ఏం చెప్పాను నేను? సంయుక్త వాక్యాలు అంటే కలిపి రాయాలి ప్లస్ మధ్యలో కానీ కానీ, కాబట్టి, కావున, అందువలన ఇటువంటివి అవసరాన్ని బట్టి వచ్చి జారుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనం తెలుగు వాళ్ళు పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి. వాటిని మనం భద్రపరచుకోవటం లేదంట. దీన్ని సంయుక్త వాక్యంగా రాయాలంటే ఏం చెప్పాను? మొత్తం వాక్యాలన్నింటినీ కలపాలి. ఏ విధంగా కలపాలి చూడండి. తెలుగు వాళ్ళు పలుకుబడి నుడికారాలు పల్లె ప్రజల భాషలో దొరుకుతాయి కానీ వాటిని మనం భద్రపరచుకోవడం లేదు. అంతే, చిన్న చేంజ్. ఈ చేంజ్ చేస్తే మనకి సంయుక్త వాక్యం అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, నల్గొండ జిల్లాలో ఎందరో కవులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో కథకులు ఉన్నారు. నల్గొండ జిల్లాలో పత్రికా విలేకరులు ఉన్నారు. ఇది సామాన్య వాక్యం అన్నమాట. ఈ సామాన్య వాక్యాన్ని మనం ఏ విధంగా మార్చాలి? సంయుక్త వాక్యంగా మార్చాలి. సంయుక్త వాక్యంగా మార్చేటప్పుడు మనకి పదం స్టార్టింగ్లో నల్గొండ అని ఉంది, ఆల్రెడీ నల్గొండ జిల్లాలో అని కూడా ఉంది. కాబట్టి ఎక్కడ నల్గొండ జిల్లాలో మనకు అవసరం లేదు, ఒకసారి తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నారు అని ఉంది కదా, ఇక్కడ ఉన్నారు తీసుకోకూడదు, ఇక్కడ ఉన్నారు తీసుకోకూడదు. ఎందుకంటే మనకు లాస్ట్లో క్రియ కావాలి. ఉన్నారు అంటే ఇది క్రియ అనమాట. అందుకని ఇక్కడ నల్గొండ జిల్లాలో ఎందరో కవులు, అదేవిధంగా కథకులు, అదేవిధంగా పత్రికా విలేకరులు ఉన్నారు. ఇక్కడ ఉన్నారు అనేది తీసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? తర్వాత మూడో చూడండి, నమాజు చదవటానికి ఎందరో వస్తుంటారు, నమాజు చదవడానికి ఎందరో పోతుంటారు. ఇది కూడా సామాన్య వాక్యం. వస్తుంటారంటే పని పూర్తయిపోయింది, ఇక్కడ పోతుంటారంటే పని పూర్తయిపోయింది. ఈ పని పూర్తయిందాన్ని మనం ఏ విధంగా మార్చాలి చూడండి. ఇక్కడ నమాజు చదవటానికి అని ఉంది ఆల్రెడీ. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నమాజు చదివి అనేది ఉంది, ఆల్రెడీ మనకు ఫస్ట్ వచ్చేసింది కాబట్టి దీంతో మనకు పని లేదు. నమాజు చదవటానికి ఎందరో, ఇక్కడ ఆల్రెడీ ఎందరో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఎందరో అవసరంలా మనకి. నమాజ్ చదవటానికి ఎందరో వస్తుంటారు పోతుంటారు అని మనం రాసుకుంటాం అన్నమాట. నమాజ్ చదవడానికి ఎందరో వస్తుంటారు పోతుంటారు అనేది రాయాలి. అదే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా రాయమన్నారనుకోండి, అప్పుడు మారిపోద్ది. నమాజు చదవటానికి ఎందరో వస్తూ పోతుంటారు అనేది రాస్తాం అన్నమాట. కానీ ఇక్కడ మనం సంయుక్త వాక్యంగా మార్చాలి కాబట్టి నమాజ్ చదవటానికి ఎందరో వస్తుంటారు పోతుంటారు అనేది రాసుకుంటాం. ఇదిగో చూడండి, కింద సంశ్లిష్ట వాక్యాలు ఇచ్చారు. ఇక్కడ సంశ్లిష్ట వాక్యాలు అంటే చెప్పే కదా ఆల్రెడీ. చూడండి, ఇక్కడ అంబడిపూడి వెంకటరత్నం కావ్యం రాశాడు అనేది ఇక్కడ పని పూర్తి అయిపోయింది. అంబటిపూడి వెంకటరత్నం అచ్చు వేయించాడు అనేది ఇక్కడ కూడా పని పూర్తి అయిపోయింది. అయితే ఇక్కడ మనం పని పూర్తిగా అన్నట్టు రాయాలి. ఆల్రెడీ మీకు చెప్పే కదా, రాము అన్నం తిన్నాడు బడికి వెళ్ళాడంటే రాము అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇక్కడ మనకి పేరు చూసారా, 2 సార్లు ఇచ్చారు కాబట్టి ఈ 2వ సారి ఇచ్చిన పేరు మనకు అవసరంలా. అంబడిపూడి వెంకటరత్నం కావ్యం రాసి అచ్చు వేయించాడు అని రాస్తే అయిపోద్ది. అంతే, సింపుల్, ఎంతో సింపుల్. ఇక్కడ కూడా చూడండి, గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించాడు. గడియారం రామకృష్ణ శర్మ అనేక సన్మానాలు పొందాడు. ఇక్కడ సంపాదించాడు అనేది పని పూర్తి అయిపోయింది. దీన్ని మనం ఏం చేస్తాం? సంపాదించి, దాన్ని ఏ విధంగా రాసుకుంటాం? సంపాదించిగా రాసుకుంటాం అన్నమాట. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది. తర్వాత ఆల్రెడీ ఇక్కడ గడియారం రామకృష్ణ శర్మ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇది రాసుకోం. ఓకే, గడియారం రామకృష్ణ శర్మ మంచి పాండిత్యం సంపాదించి అనేక సన్మానాలు పొందాడు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇక్కడ కూడా అంతే. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించాడు, కర్ణసుందరి నాటకాన్ని ప్రచురించాడు. ఇక్కడ చూడండి, అనువదించాడు అన్న దగ్గర పని పూర్తయిపోయింది. పని పూర్తయింది కాబట్టి ఇక్కడ దాన్ని ఏం చేస్తాం మనం? అనువదించిగా రాసుకుంటాం. అనువదించిగా రాసుకొని కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి ప్రచురించాడు. ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చింది కదా, కర్ణసుందరి నాటకాన్ని అని ఒకసారి వచ్చింది కదా, మళ్ళీ 2వ సారి ఎందుకు రాసుకుంటాం? రాసుకోం. దీన్ని కూడా తీసేసి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి కర్ణసుందరి నాటకాన్ని అనువదించి ప్రచురించాడు అనేది రాసుకుంటాం. ఈ నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఈ రుగాగం సంధి కొంచెం ఇంపార్టెంట్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఇక్కడ మొత్తం ఇప్పుడు ఇక్కడ పేదరాలని ఉంది కదా, ఫస్ట్ మీకు పేదాది శబ్దాలంటే తెలుసుకోవాలి.
బిట్లో బోర్డు పాయింట్ ఆఫ్ వ్యూలో పేదాది శబ్దాలు అనేది ఇంపార్టెంటు. పేదాది శబ్దాలు అని క్వశ్చన్ అడిగి కింద ఆప్షన్స్ ఇస్తాడనమాట. పేదానా, బీదానా, ముద్దానా అని 4 ఆప్షన్లు ఇస్తాడు. ఇవన్నీ పేదాది శబ్దాలే. పేద, భేద, బాలింత ఇవన్నిటిని పేదాది శబ్దాలు అంటారు. ఈ ఏవైతే పేద, భేద, బాలింత ఉన్నాయో వీటిల్నే శబ్దాలు. ఇవన్నీ శబ్దాలే కదా. ఇది పేద ఒక శబ్దం, భేద ఒక శబ్దం, బాలింత ఒక శబ్దం. వీటిలన్నింటినీ పేదాది శబ్దాలు అంటారనమాట. అయితే దీనికి 2 సూత్రాలు ఉంటాయి. 2 సూత్రాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ సూత్రం వచ్చి పేదాది శబ్దాలకు ఇవన్నీ పేదాది శబ్దాలే కదా. దీన్ని విడదీస్తే ఏమైంది? పేద ప్లస్ ఆలు అయింది. పేదాది శబ్దాలకు ఈ సూత్రం చూడండి. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే ఇది పూర్వపదం అంటారు దీన్ని, ఇది పరపదం. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే ఏం రావాలి? ర్ర ఆగమం అనమాట. ఎర్ర అనేది ఆగమంగా రావాలి. ఎర్ర అనేది ఆగమంగా వస్తే పేదరాలు ఎలా అయిందో నేను ఇక్కడ రాస్తాను చూడండి. పేద ప్లస్ ర్ర ప్లస్ ఆలు అయింది. ఓకేనా? ఇప్పుడు మనం చూడండి, ఆల్రెడీ అక్కడ పూర్వపదంలో పేద ఉంది, ప్లస్ ర్ర ఉంది. ర్ర ప్లస్ ఆ ఏమైద్ది? రాలు అయింది. ఓకేనా? ఈ విధంగా మనకి పేదరాలు అను శబ్దం ఏర్పడుతుంది అనమాట. ఒక పేదరాలే కాదు, ఇది కూడా అంతే. బీద ప్లస్ ఆలు మనకేం ఆగమంగా వచ్చింది? ఎర్ర ఆగమంగా వచ్చింది. ఎర్ర ప్లస్ ఆలు ఏమైద్ది? రాలు అయిద్ది. అదేవిధంగా బీదరాలు అను రూపం ఏర్పడుతుంది అనమాట. బాలింతరాలు కూడా అంతే. బాలింత ప్లస్ ఆలు ఈక్వల్ టు ఎర్ర అనేది ఆగమంగా వచ్చి ఆలు. అప్పుడేమైద్ది? బీద ప్లస్ రాలు ఈక్వల్ టు బీదరాలు. అర్థమవుతుంది కదా? ఈ విధంగా అనమాట. ఆల్రెడీ మీకు కింద ఇచ్చారు, నేను అర్థం అవటానికి రాశాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ పేదరాలు అనే పదం ఉంది కదా. ఈ పేదరాలు అనే పదాన్ని పేద ప్లస్ ఆలుగా విడదీసుకున్నాం. మనకి సంధి సూత్రం ప్రకారం ఎర్ర అనేది ఆగమంగా వచ్చి పేదరాలు అయిపోయింది, బాలింతరాలు అయింది. ఓకే, ఇక్కడ మీకు ఒక బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆగమం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆగమం అనేది బిట్ అనమాట. ఆగమం అంటే ఇక్కడ మనకి మన సంధి పేరే రుగాగమ సంధి అంటే ర్ అనేది ఆగమం అనమాట. ఎర్ర అనేది ఆగమం. రా కానీ ఎర్ర కానీ ఈ రెండిట్లో ఏదైనా అనుకోవచ్చు. అంటే ర్ అనేది ఆగమంగా వచ్చింది అనమాట. ఏ విధంగా అంటే ఇక్కడ పేదరాలు ఉంది కదా, మనకి పేద ప్లస్ ఆలుగా విడదీసుకుని మనకి అప్పుడు ఏమైంది? మామూలుగా పేదాలు అయిద్ది. ఈ ఉన్నట్టుగా రాస్తే పేదాలు అయిద్ది. కానీ మనకి సంధి సూత్రం ద్వారా ఏమొచ్చింది చూడండి, పేద ప్లస్ ఎర్ర వచ్చింది. మనకి ఎర్ర అనేది ఆగమంగా వచ్చింది. ఆగమంగా వచ్చినప్పుడు మనకి ఏదన్నా పదం లోపించిందా? ఏమి లోపించాల. పేద సేమ్ అట్టే ఉంది. ఎర్ర రావటం వల్ల రాకు దీర్ఘమిస్తే రావచ్చు, రాలు అయింది. మనకి ఏ అక్షరం లోపించాల. పేదరాలు అనే పదం ఎగ్జాక్ట్గా వచ్చింది. అందుకని ఇక్కడ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బోర్డ్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఇది. ఒక వర్ణం మిత్రుని వలె అదనంగా చేరటం అంటే ఇక్కడ చూడండి, ఒక రా అనే అక్షరం వచ్చి ఎక్స్ట్రాగా చేరింది కాబట్టి దాన్ని ఆగమం అంటారనమాట. ఇవన్నీ నేను చెప్పాను ఆల్రెడీ. ఇదిగోండి, ఇది సంధి సూత్రం అనమాట. ఓకేనా? ఇదిగోండి, ఇది సంధి సూత్రం. పేదాది పదాలకు ఆలు అనే పదం పరమైనప్పుడు ఎర్ర అనేది ఆగమంగా వచ్చింది. ఇది పేదాది శబ్దం అనమాట. తర్వాత ఇంకో ఇది సెకండ్ సూత్రం. కర్మధారయములందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగాగమం అనేది వస్తుంది. ఇది ఇంపార్టెంట్. మీకు కర్మధారయం అంటే ఏంటో తెలియాలి. కర్మధారయం అంటే విశేషణ విశేష్యాలు అంటే దానిని కర్మధారయం అంటారనమాట. విశేషాలు అంటే దాన్ని కర్మధారయం అంటారు. విశేషణం అంటే ఏంటంటే రంగు, రూపం, గుణం ఇవన్నీ తెలియజేస్తుంది అనమాట. విశేషం అంటే నామవాచకం అనమాట. నామవాచకం పేర్ల గురించి తెలియజేసేది విశేషణం. బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కర్మధారయం అంటే కూడా ఇంపార్టెంట్ అనమాట. కర్మధారయం అంటే విశేషాలతో కూడుకున్నది కర్మధారయం. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్.
ఇక్కడ మనకి ముద్దరాలు ఉంది, ఇది కూడా సేమ్ అంతే. ముద్దరాలు అంటే ముద్ద ప్లస్ ఆలు. జవరాలు ఉంది, జవా ప్లస్ ఆలు. మనుమరాలు ఉంది, మనుమ ప్లస్ ఆలు, మనుమ ప్లస్ ఆలు. కొమరాలు ఉంది, కొమ ప్లస్ ఆలు. వీటిలన్నిటికీ మధ్యలో ఎర్ర వస్తుంది, ఎర్ర వస్తుంది అనమాట. ఇవన్నీ వచ్చి జవరాలు, కొమరాలు, మనుమరాలు ఈ విధంగా మారిపోద్ది అనమాట. మొత్తం అదే విధంగా మారిపోద్ది. అదేవిధంగా ఇక్కడ చూడండి గుణవంతరాలు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా గుణవంతరాలు కానీ, బుద్ధివంతరాలు కానీ, శ్రీమంతరాలు కానీ, మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ క్లారిటీ గుణవంత ప్లస్ ఆలు ఉంది కదా, గుణవంత ప్లస్ ఆలు. తర్వాత ఏమవుతుంది, గుణవంత ప్లస్ ఆలు ఏమవుతుంది, గుణవంతురాలు అవుతుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇక్కడ రెండో సూత్రం ఉంటుంది. ఆ రెండో సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రెండో సూత్రం ఏంటంటే చూడండి ఇక్కడ చూడండి రెండో సూత్రం. కర్మధారయమునందు తత్సమ శబ్దాలు కాలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారం వచ్చి రుగాగము అవుతుంది. ఈ సూత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సూత్రం వచ్చేసి ఏ విధంగా రాయాలో నేను ఇక్కడ చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కాబట్టి చూడండి. గుణవంతురాలు ఇక్కడ మీరు బాగా గమనిస్తే తూ ఉంది. బుద్ధిమంతురాలు ఉంది, ఇక్కడ కూడా తూ ఉంది. శ్రీమంతురాలు ఇక్కడ కూడా తూ ఉంది. ఆ తూ అనేది ఏ విధంగా వచ్చిందో నేను చెబుతా. ఏ విధంగా కూడా తీసుకుందాం, గుణవంత ప్లస్ ఆలు. ఓకేనా. గుణవంతరాలు అంటే ఏంటి, మంచి గుణాలు కలిగినటువంటి అమ్మాయి. ఇది విశేషణం, ఇది విశేషణం. ఓకేనా, ఇది విశేషణం. ఇక్కడ ఆలు ఉంది. ఆలు అంటే స్త్రీ అని అర్థం అన్నమాట. అయితే ఇక్కడ మన సూత్రం చూడండి, కర్మధారయమునందు అంటే అది కర్మధారయమే కదా, విశేషం ఉంది దాంట్లో. ఆలు శబ్దం పరమైతే పక్కన ఆలు అనేది పరమైంది. అది ఇక్కడ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆలు అనేది పరమైంది. గుణవంతకి ఆలు అనేది పరమైంది. పరమైన తర్వాత ఇది పూర్వపదం కదా, ఇది పూర్వపదం, ఇది పూర్వపదం ప్లస్ ఇదేంటిది పరపదం, ఇది పరపదం. చివర ఉన్న ఇక్కడ తాలో ఏ అచ్చు ఉంది, తాలో ఏముంది, ఆ ఉంది. ఆ ఆకి ఏం రావాలి, ఊ రావాలి. అంటే తా ఏమైద్ది, త్ ప్లస్ ఊ ఏమైద్ది, తూ అయిద్ది. ఈ విధంగా గుణవంతు ప్లస్ ఆలు అయిద్ది. గుణవంతు ప్లస్ ఆలు, ఇది ఇక్కడ ఉంది కదా ఆల్రెడీ, గుణవంతు ప్లస్ ఆలు అయింది. ఇక్కడ చూడండి గుణవంతు ప్లస్ ఆలు అయింది. మనకి ఫస్ట్ సూత్రం ఏంది, పేదాది శబ్దాలు కాలు శబ్దం పరమైనప్పుడు రుగాగం వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఎర్ర అనేది ఆగమంగా వచ్చి గుణవంతు ప్లస్ ఎర్ర ప్లస్ ఆలు ఏమైంది, గుణవంతురాలు అయింది. మీకు ఇదిగోండి ఇక్కడ ఈ సూత్రం పక్కనే శ్రీమంతురాలు ఉంది కదా, ఇదిగో చూడండి శ్రీమంత ప్లస్ ఆలు అని ఉంది. ఇక్కడ మనకి ఇచ్చిన రూపం చూడండి, బాగా గమనిస్తే శ్రీమంతురాలు అని ఇచ్చారు. దీన్ని మనం ఈ విధంగా విడదీసుకుంటాం, శ్రీమంత ప్లస్ ఆలు అని విడదీసుకుంటాం. మనకు చూడండి సూత్రం ఏంటి, ఇక్కడ ఆ ఉంటే అది ఊగా మారిద్ది. ఊగా మారితే ఏమైద్ది, శ్రీమంతు ప్లస్ ఆలు అయిద్ది. ఆల్రెడీ మన ఫస్ట్ సూత్రంలో చూసాం, శ్రీమంతు ప్లస్ ఎర్ర ప్లస్ ఆలు. అప్పుడేమైద్ది, శ్రీమంతు ప్లస్ రాలు అయిద్ది. చివరికి ఏం రూపం ఏర్పడిద్ది, శ్రీమంతురాలు. ఈజీ, పెద్ద కష్టమేం కాదు. మీరు 1-2 సార్లు వీడియో కనుక చూస్తే మీకు చాలా ఈజీ, పెద్ద కష్టమేం కాదు రుగాగమ సంధి అనేది. ఇంకొక చిన్న హింట్ ఏంటంటే, రుగాగమ సంధిలో మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఆలు అనే పదం కనపడితే మీరు బాగా గమనిస్తే ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా సరే పేదరాలు, బేదరాలు, ముద్దరాలు, జవరాలు, గొడ్రాలు, తర్వాత బుద్ధిమంతురాలు, శ్రీమంతురాలు, గుణవంతురాలు, ఈ విధంగా రాలు అనే వస్తుంది అనమాట. మీకు రాలు అని కనపడితే అది రుగాగమ సంధి అని చెప్పి పెట్టేయచ్చు. ఈరోజుకి క్లాస్ ఇంతే. సెకండ్ చాప్టర్ గ్రామర్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అస్.